బనకచెర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4000 మెగావాట్ల విద్యుత్ అవసరమని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. 2 చోట్ల టెన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌజ్ల నిర్మాణం అవసరమని, అలాగే గ్రావిటీ కాలువ అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది. ఏపీ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తుంది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ ని వినియోగించడంపై ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతోంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నది యాజమాన్యాల బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. అయితే ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీని విమర్శించడానికి పూనుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలన్నది చంద్రబాబు భావన.